యాహ్! హాయ్ గైస్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్. సో, ఈరోజు సెషన్‌లో మనము ఒక సింపుల్ హలో వరల్డ్ ప్రోగ్రామ్‌ని ఈ స్విఫ్ట్ లాంగ్వేజ్‌లో ఎలా రాద్దాము అన్నది చూద్దాం. దీనికంటే ముంగట ఫస్ట్ మనకుండే ప్రీ కండిషన్స్ ఏంది అంటే, యాప్ స్టోర్ నుంచి ఎక్స్ కోడ్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకొని, ఆ ఎక్స్ కోడ్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత, యూ నీడ్ టు సైన్ ఇన్ ఇంటూ థాట్ పర్టిక్యులర్ యాప్ స్టోర్ మాట. సో, అంటే ఎక్స్ కోడ్‌లోకి ప్రిఫరెన్సెస్‌లోకెళ్ళి ఇక్కడ అకౌంట్స్‌లో మన యొక్క యాపిల్ డెవలపర్ అకౌంట్‌ని యాడ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ థింగ్. ఎక్స్ కోడ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం దీన్ని యాడ్ చేసుకోవాలి మన డెవలపర్ అకౌంట్. అండ్ దాని తర్వాత మనం ఏదైతే అప్లికేషన్‌కి యూఐ టెస్ట్ కేసెస్ రాద్దాం అనుకుంటున్నామో, ఆ అప్లికేషన్ యొక్క సోర్స్ కోడ్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ ఐఓఎస్ యూఐ కిట్ కేటలాగ్ యాప్ గిట్‌హబ్‌లో ఈ పర్టిక్యులర్ అప్లికేషన్ మీద నేను సోర్స్ కోడ్ రాద్దాం అనుకుంటున్నాను. అందుకని ఈ కోడ్‌ని నేను క్లోన్ చేసుకొని నా సిస్టమ్‌లో పెట్టుకున్నాను నేను. సో, నా సిస్టమ్‌లో ఎప్పుడైతే ఈ సోర్స్ కోడ్ వచ్చిందో మన దగ్గరికి, ఆ సోర్స్ కోడ్ లోపలకెళ్తే గనక యూఐ కిట్ కేటలాగ్ డాట్ ఎక్స్‌కోడ్ ప్రాప్ అనున్నది. దాన్ని మనం డబుల్ క్లిక్ చేస్తే ఒక ఎక్స్‌కోడ్ ప్రాజెక్ట్ అన్నది ఓపెన్ అవుతది. ఈ ఎక్స్‌కోడ్ ప్రాజెక్ట్ ఓపెన్ అయిన తర్వాత దీనికి మనము యూఐ టెస్ట్ కేసెస్ యాడ్ చేసుకోవాలి. సో, ఫైల్, న్యూ, టార్గెట్ అండ్ ఇక్కడ టార్గెట్‌లో మనము యూఐ టెస్టింగ్ బండిల్ అన్న దాన్ని మనం చూస్ చేసుకొని, ఈ బండిల్‌లో ఆ పర్టిక్యులర్ యూఐ టెస్ట్‌లకి ఒక ఆర్గనైజేషన్ ఐడెంటిఫికేషన్ ఇచ్చుకొని, ఏదో ఒక వాల్యూ ఇచ్చుకొని, లాంగ్వేజెస్‌లో మనం స్విఫ్ట్ అని సెలెక్ట్ చేసుకొని ఫినిష్ అని కొడితే కనుక ఆటోమేటికల్లీ ఇక్కడ మనకి యూఐ కిట్ కేటలాగ్ యూఐ టెస్ట్స్ అని చెప్పేసనని ఒక సెపరేట్ ఫోల్డర్ అండ్ దాంట్లో ఒక కొత్త ఫైల్‌ని క్రియేట్ అయ్యి వస్తది. ఈ ఫైల్‌లో అది బై డిఫాల్ట్‌గా క్రియేట్ అయినప్పుడు చాలా నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. యాస్ ఆఫ్ నౌ మనం ఇప్పుడే ఇంకా ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి, మొత్తం ఇందులో ఉన్న కంటెంట్ మొత్తాన్ని నేను డిలీట్ చేసేస్తున్నాను నేను. ఓకే. ఒక ఫంక్షన్ ఒకదాన్ని అట్టపెట్టుకొని, అందులో ఉన్న మొత్తం కంటెంట్‌ని అంతటిని ఐయామ్ డిలీటింగ్ ఇట్ యాస్ ఆఫ్ నౌ. అండ్ ఒక సింపుల్ ప్రింట్ హలో వరల్డ్ మెసేజ్ గనక మనం ప్రింట్ చేయాలి అంటే, ఇక్కడ మనం యూజ్ చేసే మెథడ్ ఏంది అంటే గనక ప్రింట్ ఫాలోడ్ బై దాని లోపల మన డిజైర్డ్ మెసేజ్ పెట్టాలి. సో, ఇక్కడికొచ్చి నేను ప్రింట్ అని టైప్ చేసేసరికి ఆటోమేటికల్లీ ఈ సజెషన్స్ అన్నీ ఇక్కడికొస్తున్నాయి. ఆ సజెషన్స్‌ని పిక్ చేసుకొని డిజైర్డ్ మెసేజ్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ సురేంద్ర. జస్ట్ నా నేమ్ ఇచ్చి ఇట్లా టైప్ చేశాను నేను. అండ్ బై డిఫాల్ట్‌లో మీకు ఎక్స్ కోడ్ ఓపెన్ అయినప్పుడు ఇట్లా ఉంటది. అండ్ ఇక్కడ ఈ కన్సోల్‌ని మనం ఎనేబుల్ చేయడం కోసం షో డీబగ్ ఏరియా అన్న దాన్ని కనుక క్లిక్ చేస్తే ఆటోమేటికల్లీ అది ఈ డీబగ్ ఏరియాని ఎనేబుల్ చేస్తది. సో థాట్ మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏదైతే మెసేజెస్ ఉన్నాయో ఈ డీబగ్ ఏరియాలో మనకు కనిపిస్తాయి. సో, ప్రోగ్రామ్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే, మీరు క్రియేట్ చేసిన తర్వాత ఈ ఫంక్షన్‌కి లెఫ్ట్ సైడ్‌న లైన్ నంబర్ 14, లైన్ నంబర్ 16 మధ్యలో మీకొక బటన్ కింద ఉన్నది. దాని మీద మౌస్ ఓవర్ చేస్తా ఉంటంటే ఒక ప్లే బటన్ కింద కనిపిస్తుంది. నేను దాన్ని అక్కడ క్లిక్ చేస్తే బిల్డ్ సక్సీడెడ్ అండ్ దెన్ టెస్ట్ ఎగ్జిక్యూట్ అవుతది. టెస్ట్ సక్సీడెడ్. ఏమైతే ఎగ్జిక్యూట్ అయ్యిందో మనం ఇచ్చిన మెసేజ్‌ని ఇక్కడికి తీసుకొచ్చి ఇట్ ప్రింటెడ్ డౌన్ హియర్. అల్టిమేట్‌లీ మనం మూవింగ్ అహెడ్ మనం రాసే ప్రతి ఒక్క లాజిక్‌ని ఈ కన్సోల్‌లో ఇక్కడ మనం వెరిఫై చేసుకుంటా ఉంటామండి మన యూఐ టెస్ట్ కేసెస్‌ని. మనకి బై డిఫాల్ట్ ఇక్కడ ఇది కనిపియకపోతే గనక అప్పుడు మనం ఏం చేయాలి అంటే వ్యూలో డీబగ్ ఏరియాలోకెళ్ళి యాక్టివేట్ డీబగ్ కన్సోల్ ఆర్ యాక్టివేట్ కన్సోల్ అంటే గనక ఈ కన్సోల్ మనకి ఇక్కడ హైలైట్ అయితది. అండ్ ఇందులో మనం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వచ్చే ప్రతి మెసేజ్ కూడా ఇట్ విల్ బి డిస్‌ప్లేయింగ్ హియర్. మనకి ఒక కైండ్ ఆఫ్ వాలిడేషన్ కింద దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఒక సింపుల్ హలో వరల్డ్ ప్రోగ్రామ్‌ని క్రియేట్ చేసుకున్నాము. నెక్స్ట్ సెషన్‌లో ఇంకొంచెం అడ్వాన్స్‌డ్ టాపిక్స్ అన్ని స్టడీ చేద్దామండి. థాంక్ యూ.